వెల్కమ్ టు స్పీడ్ స్టడీ. జూన్ ఫస్ట్ హాఫ్ కరెంట్ అఫైర్స్. దీంట్లో వార్తల్లో ఉన్నటువంటి ప్రదేశాలు, ఇంపార్టెంట్ పాయింట్స్ ఏదైనా ఉంటే చూద్దాం. ఫస్ట్, జూన్ 2వ తారీఖున ఫిలిప్పైన్స్ రాజధాని అయినటువంటి మనీలాలోని రిసార్ట్స్ వరల్డ్ మనీలా అనే వినోద కేంద్రంలో దాంట్లోకి దూసుకెళ్ళి ఒక ఉన్మాది తుపాకీతో 37 మందిని చంపాడు. ఈ పని ఫిలిప్పైన్స్ దక్షిణ ప్రాంతంలో ప్రభుత్వ బలగాలతో పోరాడుతున్న ఉగ్రవాద సంస్థ అయినటువంటి ఇస్లామిక్ స్టేట్ తమ పని అని ప్రకటించుకుంది. ఈ ఘటన అనంతరం ఆ ఉన్మాది ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. నెక్స్ట్, లండన్లో 3 ఉగ్రవాదులు బీభత్సం సృష్టించారు. బరో మార్కెట్ ప్రాంతంలోని ఉన్నటువంటి పబ్బులు, రెస్టారెంట్లపై రెస్టారెంట్ల వద్ద ఉన్న పౌరులపై కత్తులతో దాడి చేసి 7గురిని చంపి 48 మంది వరకు గాయపడేట్టు చేశారు. మయన్మార్ సైన్యానికి చెందిన Y-8-200F అనే విమానం అండమాన్ సముద్రం మీదుగా ప్రయాణిస్తూ గల్లంతయ్యింది. విమానం నెంబర్ ఇంపార్టెంట్. Y-8-200F మయన్మార్కు చెందినటువంటి సైనిక విమానం అండమాన్ సముద్రం మీదుగా ప్రయాణిస్తూ గల్లంతైంది. మయూక్ పట్టణం నుంచి రాజధాని యాంగన్స్ నగరానికి వెళ్తున్న ఈ విమానంలో 106 మంది ప్రయాణికులు ఉన్నారు. మధ్యప్రదేశ్లోని బాలగఢ్ జిల్లా కటేర గ్రామంలోని బాణసంచ కర్మాగారంలో సంభవించిన అగ్ని ప్రమాదం కారణంగా 22 మంది చనిపోవడం జరిగింది. ఇరాన్ రాజధాని టెహరాన్లో ఆత్మాహుతి దళ సభ్యులు సాయుధులు జరిపిన దాడిలో 12 మంది చనిపోవడం జరిగింది. పార్లమెంటు భవనంతో పాటు ఆయతుల్లా రుహుల్లా ఖమోనీ సమాధిని లక్ష్యంగా చేసుకొని ముష్కరులు దాడి చేయడం జరిగింది. దాడికి కారణం తామేనని ఇస్లామిక్ స్టేట్ ప్రకటించుకుంది. జూన్ 14న లండన్ నగరంలోని లాటిమర్ రోడ్లో 24 అంతస్తులు ఉన్నటువంటి గ్రెన్సెల్ టవర్లో అగ్ని ప్రమాదం సంభవించి 12 మంది చనిపోవడం జరిగింది. గత 3 దశాబ్దాలుగా జరిగిన ఘోర అగ్ని ప్రమాదాల్లో ఇది ఒకటి. ఈ భవంతిలో 120 ఫ్లాట్లలో కలిపి మొత్తం 600 మంది నివసిస్తున్నారని పేర్కొనడం జరిగింది. నెక్స్ట్, ఈ జూన్ ఫస్ట్ హాఫ్లో వెలువడిన గ్రంథాలు, వాటిని రచించిన రచయితలు. జూన్ 9న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు 3 ఏళ్ల పాలన గురించి మార్చింగ్ విత్ ఏ బిలియన్ అనలైజింగ్ నరేంద్ర మోడీస్ గవర్నమెంట్ ఎట్ మిడ్ టర్మ్ పేరిట ఈ రచయిత ఉదయ్ మార్కూర్ ఒక పుస్తకాన్ని రచించడం జరిగింది. ఇంపార్టెంట్. మార్చింగ్ విత్ ఏ బిలియన్ అనలైజింగ్ నరేంద్ర మోడీస్ గవర్నమెంట్ ఎట్ మిడ్ టర్మ్, రచయిత ఉదయ్ మార్కూర్. ఇందిరాగాంధీ ఏ లైఫ్ ఇన్ నేచర్. ఇందిరాగాంధీ ఏ లైఫ్ ఇన్ నేచర్ పేరుతో కేంద్ర మాజీ మంత్రి జైరాం రమేష్ రచించిన పుస్తకాన్ని ఢిల్లీలో సోనియా గాంధీ ఆవిష్కరించడం జరిగింది. ఇందిరాగాంధీ ఏ లైఫ్ ఇన్ నేచర్ రచయిత కేంద్ర మాజీ మంత్రి అయినటువంటి జైరాం రమేష్ ఈ పుస్తకాన్ని ఢిల్లీలో ఆవిష్కరించడం జరిగింది, సోనియా గాంధీ గారి చేతుల మీదుగా. నెక్స్ట్, ఈ ఫస్ట్ హాఫ్లో జరిగినటువంటి సదస్సులు, సమావేశాలు. జూన్ 3వ తేదీన షాంగ్రిల్లా వార్షిక సమావేశాన్ని సింగపూర్లో నిర్వహించారు. షాంగ్రిల్లా వార్షిక చర్చల సమావేశం, సింగపూర్. నెక్స్ట్, జూన్ 5న యువతలో శాస్త్రీయ సంగీతం సంస్కృతి వ్యాప్తి సొసైటీ 5వ అంతర్జాతీయ సమావేశాన్ని ఢిల్లీలో నిర్వహించారు. ప్రధాని నరేంద్ర మోడీ సమావేశానికి హాజరై ప్రసంగించడం జరిగింది. జూన్ 9న షాంఘై సహకార సంస్థ NCO వార్షిక సదస్సును కజకిస్తాన్ రాజధాని ఆస్థానాలో నిర్వహించారు. ప్రధాని నరేంద్ర మోడీ ఈ సదస్సుకు హాజరై ప్రసంగించడం జరిగింది. ఈ సదస్సులో భారత్, పాకిస్తాన్లకు NCOలో పూర్తిస్థాయి సభ్యత్వం లభించింది. షాంఘై సహకార సంస్థ NCO వార్షిక సదస్సు ఎక్కడ జరిగింది? కజకిస్తాన్లో. ఈ సదస్సులో ఏ దేశాలకు శాశ్వత సభ్యత్వం లభించింది? భారత్ అండ్ పాకిస్తాన్. 2001లో ప్రారంభమైన ఈ NCOను విస్తరించడం ఇదే తొలిసారి. ప్రపంచంలో 40% మంది ప్రజలు
20% జీడిపిని అందిస్తున్న దేశాలు దీనిలో సభ్యత్వం వహించాయి. 2001లో షాంఘైలో జరిగిన శిఖరాగ్ర సదస్సులో రష్యా, చైనా, కిర్గిస్థాన్, కజకిస్తాన్, తజికిస్తాన్, ఉజ్బెకిస్తాన్ దేశాల అధ్యక్షులు ఎన్సిఓను స్థాపించడం జరిగింది. జూన్ 10న సముద్రాల పరిరక్షణకు తొలిసారిగా అంతర్జాతీయ సదస్సును న్యూయార్క్లో ఐరాస కార్యాలయంలో నిర్వహించడం జరిగింది. ఇంపార్టెంట్, సముద్రాల పరిరక్షణకు తొలిసారిగా అంతర్జాతీయ సదస్సు ఎక్కడ జరిగింది? న్యూయార్క్లోని ఐరాస కార్యాలయంలో. సముద్రాల పరిరక్షణకు తక్షణ చర్యలు తీసుకోవాలని ఐరాసలోని 193 దేశాలు ఏకగ్రీవంగా ఆమోదించాయి. సాగరాల ఆరోగ్యం, ఉత్పాదకతలను పునరుద్ధరించాలని పిలుపునిచ్చాయి. ఇందుకు సంబంధించిన కార్యాచరణ ప్రణాళికను అమెరికా సైతం మద్దతు తెలిపింది. సాగరాలు కలుషితం కాకుండా కార్యాచరణ చేపట్టాలని ప్రజలు, ప్రైవేట్ సంస్థలకు పిలుపునిచ్చారు. ఫిజీ దేశానికి చెందిన సీనియర్ దౌత్యవేత్త పీటర్ థామ్సన్ ఈ సమావేశానికి అధ్యక్షుడు. ఈ సమావేశ అధ్యక్షుడు ఫిజీ దేశానికి చెందినటువంటి సీనియర్ దౌత్యవేత్త అయినటువంటి పీటర్ థామ్సన్. జూన్ 14న బాల కార్మిక వ్యవస్థను రూపుమాపడానికి తమ ప్రభుత్వం బహుముఖ వ్యూహంతో పనిచేస్తున్నట్లు కేంద్ర కార్మిక శాఖ సహాయ మంత్రి బండారు దత్తాత్రేయ చెప్పారు. తాజాగా స్విట్జర్లాండ్లోని జెనీవాలో అంతర్జాతీయ కార్మిక సంస్థ ILO సమావేశాల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సమస్య పరిష్కారానికి ILO రూపొందించిన 2 ఒప్పందాలను భారత్ ఆమోదించింది. వీటిలో ఫస్ట్ వన్, ఉద్యోగాలు చేర్చుకునేందుకు ఉండాల్సిన కనీస వయసుకు సంబంధించిన ఒప్పందం 138. నెక్స్ట్, బాల కార్మిక వ్యవస్థ వికృత రూపాల నియంత్రణకు ఉద్దేశించిన ఒప్పందం 182ని భారత్ అమలు చేస్తున్నట్లు ప్రకటించింది. బాల కార్మిక వ్యవస్థను రూపుమాపడానికి 3 నెలల్లో తమ ప్రభుత్వం పలు చట్టాలను తీసుకొచ్చినట్టు చెప్పారు. వీటిలో 2016లో బాల కార్మిక వ్యవస్థను నిర్మూలన చట్టాల సవరణ బిల్లు మైలురాయి వంటిదని వ్యాఖ్యానించడం జరిగింది. కార్మికుల ఫిర్యాదుల పరిష్కారానికి పెన్సిల్ పేరుతో డిజిటల్ వేదికను ఏర్పాటు చేసినట్లు ఆయన ప్రస్తావించారు. బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన దిశగా భారత్ తీసుకుంటున్న చర్యలను ILO డైరెక్టర్ జనరల్ గై రైడర్ ప్రశంసించారు. నెక్స్ట్, జూన్ 1లో ఉన్నటువంటి వెలువడిన నివేదికలు, సర్వేలు. ఐక్యరాజ్య సమితి బాలల నిధి యూనిసెఫ్ ఉభయ రాష్ట్రాల్లో 5 సంవత్సరాల లోపు చిన్నారులపై గత సంవత్సరం నిర్వహించిన సర్వేలో 30% పైగా పిల్లలు ఎత్తుకు తగిన బరువు లేరని తెలిపింది. కొన్ని జిల్లాల్లో ఇలాంటి చిన్నారుల సంఖ్య 1,00,000కు పైనే ఉన్నట్టు, మహిళ గర్భం దాల్చినప్పటి నుంచి చిన్నారికి 5 ఏళ్లు వచ్చే వరకు పలు దశల్లో సామాజిక మౌలిక ఆరోగ్య అంశాలపై ప్రతిపాదికన ఈ సర్వే నిర్వహించడం జరిగింది. వేధిస్తున్న సమస్య రక్తహీనత. తెలుగు రాష్ట్రాల్లో మహిళలు సగానికి పైగా తీవ్ర రక్తహీనతతో బాధపడుతున్నారు. 15 నుంచి 49 ఏళ్ల వయసులో ఉన్న వారిలో ఈ సమస్య ఎక్కువగా కనిపిస్తుంది. దీంతో వారికి పుట్టే పిల్లలు బలహీనంగా ఉంటున్నారు. పెళ్లిడు రాకముందుకే వివాహమైన యువతులకు జన్మించిన తొలి సంతానంలో పెరుగుదల తక్కువగా ఉంటుంది. 25% పైగా మహిళలు పౌష్టికాహార లోపంతో బాధపడుతున్నారు. 39% మందికే తల్లిపాలు. మిగతా రాష్ట్రాలతో పోల్చితే తెలుగు రాష్ట్రాల్లో ప్రసవాలు ఎక్కువగా ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రుల్లో జరుగుతున్నాయి. వైద్య ఆరోగ్య కార్యకర్తల సేవలు అందుబాటులో ఉన్న ఆరోగ్య పరీక్షల విషయంలో ఆరా తీయడం తక్కువే. 39% మంది తల్లులే ప్రసవించిన వెంటనే చిన్నారికి పాలు పడుతున్నారు. 6 నుంచి 23 నెలల చిన్నారుల్లో 7% మంది అదనపు ఆహారం తీసుకుంటున్నారు. ప్రధాన సమస్య తాగునీరు. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఇంటింటికి తాగునీరు సరఫరా, మంచినీటి వసతి లేని గృహాలు, ఇండ్లు ఎన్నో ఉన్నాయి. వ్యక్తిగత మరుగుదొడ్లు తక్కువే. సరైన పారిశుద్ధ సదుపాయాలు కొరవడంతో మహిళల ఆరోగ్యం, చిన్నారుల ఎదుగుదలపై ప్రభావం చూపుతున్నాయి. లక్షలాది మంది చిన్నారులు ఉండాల్సిన బరువు కంటే 60% పైగా తక్కువ బరువుతో ఉంటున్నారు. పేదరికం, ఆర్థిక పరిస్థితులు. పేదరికం, సామాజిక ఆర్థిక పరిస్థితులు, నిరక్షరాస్యత, అవగాహన లేమి పిల్లల శారీరక వికాసంపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. కుటుంబ ఆదాయం, ఖర్చులను పరిశీలిస్తే పేదల ఆదాయంలో సగానికి పైగా ఆహారం కోసమే ఖర్చు అవుతుంది. జూన్ 15 కార్నెల్ యూనివర్సిటీ, INSEAD, ప్రపంచ మేధో సంపత్తి సమాఖ్య కలిసి రూపొందించిన అంతర్జాతీయ ఆవిష్కరణ సూచి GII అంతర్జాతీయ ఆవిష్కరణ సూచిలో భారత్ 60వ ర్యాంకు పొందింది. ఆవిష్కరణ విషయంలో అగ్రగామి దేశాలుగా స్విట్జర్లాండ్, స్వీడన్, నెదర్లాండ్, అమెరికా, బ్రిటన్ తమ స్థానాలను నిలబెట్టుకున్నాయి. ఈ సూచీలో 130 దేశాలకు ర్యాంకులు ఇవ్వడం జరిగింది. భారత్ ర్యాంక్ 60. జూన్ 1లో మరణించినటువంటి ప్రముఖుల గురించి తెలుసుకుందాం. జూన్ 9న కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడైనటువంటి పాల్వాయి గోవర్ధన్ రెడ్డి మరణించడం జరిగింది.
ఎరువులపై పార్లమెంటరీ స్థాయి సంఘం సమావేశానికి సమాచార హిమాచల్ ప్రదేశ్లోని కులు వెళ్లిన పాల్వాయి గుండెపోటుతో మృతి చెందడం జరిగింది. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో అచ్చంపేట మండలంలోని నడింపల్లిలో 1936లో జన్మించి 1936 నవంబర్ 19న జన్మించిన పాల్వాయి మునుగోడు నియోజకవర్గం నుంచి 5 సార్లు శాసనసభకు సభ్యుడిగా గెలిచారు. నెక్స్ట్ వన్, దేశంలో జూన్ 15న దేశంలోని ప్రజా ప్రయోజన వాద్యం బిల్ అనే విధానాన్ని ప్రవేశపెట్టిన వివిధ అంశాల్లో కీలక తీర్పులు వెలువరించినటువంటి సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి అయినటువంటి జస్టిస్ ప్రఫుల్ల చంద్ర నటవర్లాల్ భగవతి పిఎస్ భగవతి అనారోగ్యంతో ఢిల్లీలో మరణించడం జరిగింది. ఆయన వయసు 95 సంవత్సరాలు. సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా బిల్ విధానాన్ని ప్రవేశపెట్టినందుకు ఆయన్ను న్యాయ వ్యవస్థ క్రియాశీలతకు మార్గం చూపిన న్యాయ కోవిదుడిగా పరిగణిస్తారు. ఇందులో మనం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సిన అంశం, బిల్ను ప్రవేశపెట్టింది ఎవరు? జస్టిస్ ప్రఫుల్ల చంద్ర నట్వర్లాల్ భగవతి. దాని కారణంగా వీరిని ఏమని సంబోధిస్తారు? న్యాయ వ్యవస్థ క్రియాశీలతకు మార్గం చూపిన న్యాయ కోవిదుడు. ఖైదీలకు ప్రాథమిక హక్కులు ఉంటాయని ఒక కేసులో రూలింగ్ ఇచ్చారు. 1978లో మేనకా గాంధీ పాస్పోర్ట్ అప్పగింత అంశానికి సంబంధించిన కేసులోనూ ఈయన తీర్పు వెలువరించడం జరిగింది. జీవించే హక్కు అనే భావన విస్తృత అర్థాన్ని ఈ తీర్పులో విశదీకరించడం జరిగింది. ఇందులో మనం గుర్తుంచుకోవాల్సింది, జీవించే హక్కు అనే భావనను ఏ తీర్పులో ఇవ్వడం జరిగింది? మేనకా గాంధీ పాస్పోర్ట్ అప్పగింతకు సంబంధించిన కేసులో జీవించే హక్కుకు సంబంధించి విస్తృతార్థాన్ని ఇవ్వడం జరిగింది. ఎవరు ఇవ్వడం జరిగింది? సుప్రీంకోర్టు ప్రధాన మాజీ న్యాయమూర్తి అయినటువంటి జస్టిస్ భగవతి. జస్టిస్ భగవతి 1973లో జూలైలో సర్వోన్నత న్యాయస్థానం జడ్జిగా నియమితులవడం జరిగింది. సుప్రీంకోర్టు 17వ న్యాయమూర్తి. 1985 జూలై నుంచి 1986 డిసెంబర్ వరకు సేవలు అందించడం జరిగింది. గతంలో గుజరాత్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా కూడా బాధ్యతలు నిర్వహించడం జరిగింది. వీరు ఫస్ట్ హాఫ్లో మరణించినటువంటి ప్రముఖులు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ స్పీడ్ స్టడీ. థ్యాంక్ యూ.